బాలీవుడ్ క్రేజ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డాన్ 3 షూటింగ్ ప్రారంభానికి కేవలం 3 వారాల ముందే ఆయన ఈ ప్రాజెక్టు నుండి హఠాత్తుగా తప్పుకున్నారు. హీరో తీసుకున్న ఈ షాకింగ్ నిర్ణయం వల్ల చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోనే అతిపెద్ద సినీ కార్మికుల సంఘమైన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ రణ్వీర్ సింగ్ పై సంచలన నిర్ణయం తీసుకుంటూ ఆయనతో ఇండస్ట్రీలో ఎవరూ సహకరించకూడదంటూ నాన్ కో ఆపరేషన్ డైరెక్టివ్ అంటే బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసింది. రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్టు నుండి ఇలా అర్ధాంతరంగా తప్పుకోవటం వల్ల చిత్ర నిర్మాత, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ కు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కు దాదాపు 45 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిత్ వెల్లడించారు. షూటింగ్ కోసం విదేశీ ప్రయాణాలు, లొకేషన్లు, హోటల్ బుకింగ్స్ వంటి ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం వల్ల ఈ నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కేవలం నిర్మాతలకు ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా ఈ ఎగ్జిట్ వల్ల ఎంతో మంది కెమెరామెన్లు, టెక్నీషియన్లు, రోజువారీ వేతనంపై ఆధారపడే వందలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని కార్మిక సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక సూపర్ స్టార్ అయినా సరే పరిశ్రమ నియమ నిబంధనల కంటే పెద్దవాడు కాదంటూ సంఘం స్పష్టం చేసింది. ఈ మొత్తం వివాదంపై స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ సినీ ఎంప్లాయీస్ సంఘం రణ్వీర్ సింగ్ కు వరుసగా 3 సార్లు నోటీసులు పంపినప్పటికీ ఆయన స్పందించలేదు. ఈ సమస్య తమ పరిధిలోకి రాదంటూ ఆయన ప్రతినిధులు సమాధానం ఇవ్వటంతో వివాదం సద్దుమణిగే వరకు తమ 4 లక్షల మంది సభ్యులలో ఎవరూ రణ్వీర్ సింగ్ తో కలిసి పనిచేయరని ఫెడరేషన్ ప్రెసిడెంట్ బిఎన్ తివారీ స్పష్టం చేశారు. మరోవైపు రణ్వీర్ సింగ్ ప్రతినిధులు స్పందిస్తూ తాము చిత్ర పరిశ్రమపై ఎంతో గౌరవంతో ఉన్నామని, ఇలాంటి వృత్తిపరమైన విషయాలను పరిణితిలో పరిష్కరించుకోవడానికి రణ్వీర్ ఇష్టపడతారని ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు రణ్వీర్ సింగ్ ను బాలీవుడ్ నుంచి నిషేధిస్తూ ముంబైలో ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం సంచలనం కాగా, ఇంతలోనే అతడు కాంతారా కోర్టు వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నిస్తున్నాడు. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత సంచలనం కలిగించిన కాంతారా సినిమా వివాదం ఎట్టకేలకు ఒక కీలక ఘట్టానికి చేరుకుంది. గత ఏడాది కాలంగా సాగుతున్న ఈ వివాదంలో భాగంగా రణ్వీర్ సింగ్ కర్ణాటకలోని పాపులర్ పుణ్యక్షేత్రమైన మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించారు. ఇక కర్ణాటక హైకోర్టు ఇచ్చిన కఠినమైన ఆదేశాల మేరకు రణ్వీర్ ఈ ఆలయానికి విచ్చేసి అక్కడ దేవతలకు ప్రత్యేక ప్రాయశ్చిత పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సినీ పరిశ్రమలో ఒక నటుడి ప్రవర్తన కారణంగా తలెత్తిన వివాదం న్యాయస్థానం వరకు వెళ్లి ఈ రకమైన పరిహార పూజలకు దారితీయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదానికి ప్రధాన కారణం గత ఏడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవం వేడుకలు. ఆ సమయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ కాంతారా సినిమాలో చూపించిన దైవికమైన పంచ్లూర్లీ దైవారాధన సంప్రదాయాలు, భూతకూల ఆచారాలను ఉద్దేశించి కొన్ని అపహాస్యపు వ్యాఖ్యలు చేశారు. బయటకు అంతగా కనిపించని ఆచారాలను, స్థానిక నమ్మకాలను హేళన చేసే విధంగా ఆయన మాట్లాడిన తీరు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక తీర ప్రాంత ప్రజలలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. శతాబ్దాలుగా వస్తున్న పవిత్రమైన సాంస్కృతిక, దైవిక క్రతువులను రణ్వీర్ సింగ్ అవమానించారంటూ భక్తులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయనపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని, స్టార్ హోదా ఉందనే అహంకారంతో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదని భక్తులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కేసుల విచారణ కర్ణాటక హైకోర్టుకు ముందుకు రాక న్యాయస్థానం ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. వాదోపవాదాలు విన్న అనంతరం భక్తుల సెంటిమెంట్లను గౌరవించాల్సిన బాధ్యత నటులపై ఉందని స్పష్టం చేస్తూ మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించాలని రణ్వీర్ సింగ్ ను హైకోర్టు ఆదేశించింది. ఒకేసారి 2 పెద్ద వివాదాలు చుట్టుముట్టడంతో రణ్వీర్ సింగ్ కెరీర్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.